ఎందుకు ఈ సదాశివపేట వాళ్లకు మీ ఊరాయన హరీష్ రావు ఎందుకు చేపిలేడు? ఇప్పుడు సిద్ధాపూర్ కాలనీ ఉంది. సిద్ధాపూర్ కాలనీ నేనేసిన రోడ్లే కదా, మళ్ళా వడ్డే ఆడ ఇంచుమించు అన్ని నేనేసినే ఉన్నాయి. ఎక్కువ వాళ్ళు కొన్ని వేసినట్టు ఏలేదని అంటలేను. కానీ 10 ఏళ్లలో మీ ఊరోడు మీ హరీష్ రావు గారు ఎప్పుడు ఇట్లా వచ్చి మీకు పైసలు ఇస్తున్నా పనులు చేస్తున్నా అని చెప్పలేడు కదా. అది మీరు ఆలోచన చేసుకోండి. చెప్పలేడు. హరీష్ రావుకి మీ ఊరు నాయకుడు మీ ఎమ్మెల్యే అంటే చాలా ప్రాణం, చాలా పిచ్చి ప్రేమ. వాళ్ళది కరిగిపోని ప్రేమ, అరిగిపోని ప్రేమ మీ ఎమ్మెల్యే మీద. అదృష్టవంతుడే మీ ఓడు. అట్లా ప్రేమించేవాడు హరీష్ రావు ఉండడము మీ నాయకుడు అదృష్టవంతుడే. అందుకే ఏమైందంట, మీకు తెలుసు కదమ్మా, నేను ఎక్కువ తిరిగా ఓట్లో నేను రాను, పనులు చేస్తా కానీ నాకు పెద్ద రాను, అది నాకేందో అదొకటి. నాకు ఎవరంటే వాళ్ళ ఇంటికాడికి వస్తారు, చేస్తా, బయట కనబడతారు, చేస్తా, చేతనైన సాయం చేస్తా, కానీ ఈ ఓట్ల కోసము ఇదంతా నాకు పెద్దగా రాను, నేను చాలా తక్కువ ఉంటా. అయితే ఎలక్షన్లు నేను మొన్న ఓడిపోయాను కదా, ఓడిపోయినప్పుడు ఇక హరీష్ రావు మళ్ళా మీ ఊరు ఎమ్మెల్యే అందరూ కూర్చున్నారంట. టీఆర్ఎస్ నాయకులు కూర్చొని ఇప్పుడు జగ్గారెడ్డిని ఎట్లా ఓడగొడదాము డిజైన్ స్టార్ట్ చేశారంట. ఇది ఎప్పుడు 3 నెలల ముందు స్టార్ట్ అయింది. మీ నాయకుడు అన్నాడంట, సార్ ఫస్ట్ పోలీసు వాళ్ళ అధికారులను మనం ఎట్లా చెప్తే అట్లా వినేటోళ్ళని వేయండి అన్నాడంట, పోలీస్ ఆఫీసర్స్ అని అన్నప్పుడు, తమ్ముడు ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయకండి, బ్రదర్స్ ఆడవాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అయితే అయితే ఏం చైర్మన్ సాబ్, కమ్ 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 కమ్, నువ్వు కిందనే కూర్చో, కరెక్టే. నువ్వు కూడా అలా మధ్యలో కూర్చోపోయి, కాలు ఉంటాయా, ఒప్పుకుందా? ఆడ కూర్చోపాడు. ఆమె నాడు కూర్చొని పెట్టుండే నిర్మల్ అన్నాడు. సరే ఆడ కూర్చుంటుంది, కూర్చో. రా 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 రా, మీరు అడ్డం జరగకుండా, మీటింగ్ లేట్ అవుతుంది. చలో అయితే వినండి అమ్మా. అరే భాయ్ ప్లీజ్ భాయ్, రా రా రా, ఇట్రా ఇట్రా. వినండి అమ్మా, మీకు ఒక డిఎస్పిని 2 సిఐలని మీ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వినేటట్టుగా ఒక 2 ఆఫీసర్లు, మీ సదాశివపేట సిఐ, సంగారెడ్డి సిఐ, రూరల్ సిఐ, 4 సిఐలను చేంజ్ చేసుకున్నారు. ఒక డిఎస్పిని పెట్టిరు. వాళ్ళ డిజైన్ ఏంటంటే, ఏంది అసలు జగ్గారెడ్డి స్ట్రాటజీ ఏముంటుంది అని అడిగినట. ఏం లేదు, అట్టట్లా వస్తాడు, అడుగుతాడు, పోతాడు, ఉత్తప్పుడు 4.5 ఏళ్ళు తిరుగుతాడు, కానీ ఎలక్షన్ టైంలో రాడు, ఈయనకు ఒక అలవాటు ఉంది అని చెప్పిరంట. ఎలక్షన్ల ముందు అట్లా టక్ 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 వస్తాడు, కానీ 4.5 సంవత్సరాలు తిరుగుతాడు, కానీ 3 నెలలు 4 నెలల ముందు ఎలక్షన్ల ముందు రాడినా, ఆయనకు ఒక బీమార్ ఉంది, ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పారంట వీళ్ళు. ఇదేదో బాగానే ఉంది అని హరీష్ రావు క్యాచ్ చేసిండు. ఇది పొలిటీషియన్ కదా, మేధావి, మంచి తెలివిపరుడు కూడా హరీష్ రావు. తప్పు కాదు, శత్రువు కొట్టే డిజైన్లు అవుతుంటాయి ఇవంతా. అయితే